హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ వీడియోలో చూపించబోయే రెసిపీ ఏంటంటే మీరు అందరూ ప్రతి ఒక్కరు మెచ్చే రెసిపీ అండి ఇది. అదేంటంటే మిరపకాయ బజ్జీలు. మీకే కాదు నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము. అందులో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, సో బయట చల్లగా ఇంట్లో వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేసుకొని వాటిపైన నిమ్మకాయ ఆనియన్ పిండేసుకొని తింటే కనుక ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా, అసలు ఏమన్నా టేస్ట్ ఉంటుందా. సో మన స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో పెట్టుకునే స్టఫింగ్ అనమాట. సో ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి ఇలా లావుగా ఉండే అన్నీ ఒకే విధంగా ఒకే సైజులో ఉండే మిరపకాయలను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వీటి చివరన ఇలా ఉంటుంది కదా, దీన్ని కట్ చేసుకొని మధ్యలో ఈ విధంగా నైఫ్తో ఘాటు పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట. సో దీన్ని ఇలా పిసికేసి దీని నుండి వచ్చే గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి 2 to 3 స్పూన్స్ చింతపండు గుజ్జుని వేసుకుంటున్నాను. దీంట్లోకి నువ్వుల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. జస్ట్ కారం కోసం కొంచెం కారం పొడి వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ కారం ఎందుకంటే మిరపకాయ కారం ఉండవు కాబట్టి ఈ స్టఫ్లో మనం కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సన్నగా ఉండే మిరపకాయలు గిట్ట సెలెక్ట్ చేసుకుంటే కనుక దీంట్లో కారం పొడి వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో దీన్ని ఒకసారి ఈ విధంగా మొత్తం సాల్ట్ కారం మొత్తం ఈ విధంగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత బేసన్ శనగపిండి వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మసాలా మొత్తం మిరపకాయ బజ్జీలో గట్టిగా అంటుకునే విధంగా ఉంటుంది. మనం తయారు చేసుకున్న చింతపండు మసాలా ఉంది కదా, ఇది ఈ మిరపకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 కప్ శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బామను ఈ విధంగా చేత్తో నలిపేసుకొని వేసుకుంటే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్. వీటిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కావలసినంత వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఎక్కువగా పలుచగా ఉన్న మిరపకాయకి పిండి పట్టుకోదు కాబట్టి నార్మల్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతనే దీంట్లోకి 1/2 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఆయిల్ పెట్టేసుకొని వేడయ్యాక కొంచెం పిండి వేసుకుంటే తెలిసిపోతుంది అనమాట మనకి. సో మనకి ఆయిల్ వేడైపోయింది కదా, నెక్స్ట్ మిరపకాయ బజ్జీలు వేసేసుకుందాము. ఇలా మిరపకాయని పిండిలో డిప్ చేసుకొని మెల్లిగా తీస్తూ ఒకసారి బౌల్కి జస్ట్ అలా టచ్ చేసుకుంటూ లైట్గా టచ్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి. మసాలా పెట్టిన అంటే ఘాటు పెట్టిన సైడ్ కాకుండా అటువైపుగా గిన్నెకి టచ్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే మనకి మిరపకాయ ఘాటు ఉన్న వైపు కనుక మనము ఇలా రాసుకొని వేసుకుంటే మసాలా మొత్తం నూనెలోకి పడిపోయి పాడవుతుంది. ఇలా అన్ని మిరపకాయలన్నిటిని వేసేసుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఈ మిరపకాయ బజ్జీలోకి కాంబినేషన్ ఇలా ఆనియన్స్ చాలా బాగుంటాయి. వీటిని ఒకసారి కడిగేసుకొని దీనిపైన లైట్గా సాల్ట్ కనుక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బౌల్లో ధనియాల పొడి, లైట్గా నిమ్మప్పు, కొంచెం సాల్ట్ వేసుకొని పైన చల్లుకోవడానికి అనేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే కొత్తిమీర, ఆనియన్స్, డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు, వీటిని ఇలా తయారు చేసి పెట్టుకుంటున్నాను. వీటిపైన
హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని అలాగే తగినంత సాల్ట్ ఇలా అన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. సో మిరపకాయ బజ్జీలను ఈ విధంగా తిన్నా కూడా బాగుంటాయి. లేదంటే మనం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని లోపల ఇందాక తయారు చేసుకున్న ఆనియన్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని మిర్చీలకు అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకొని ఆనియన్, కొత్తిమీర, నిమ్మకాయ పిండేసుకున్నాం కదా, ఈ దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే దీంట్లో పెట్టుకునే స్టఫ్ ఉంది కదా, సో దాన్ని జీలకర్ర, ఉప్పు మ్యాష్ చేసుకొని పెట్టుకుంటారు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే దీంట్లోకి కేవలం చింతపండు మాత్రమే పెట్టుకుంటారు. కానీ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకోవాలి అని అనుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేది నాకు కామెంట్ సెషన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు, మంచి మంచి రెసిపీలు కావాలంటే మన మై హోమ్ మై చాయిస్ చూడాల్సిందే. సో ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయినాయి కదా. దీంట్లోకి ఇందాక నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే లైట్గా మనం నల్లుప్పు వేసాం కదా, వాటి వల్ల ఒక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. ఫైనల్గా టేస్టీ వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. నమస్తే, థ్యాంక్ యూ.